శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 69వ శ్లోకం తెలుసుకుందాం. స్థితప్రజ్ఞత సిద్ధిస్తే ఏ ఫలము దక్కుతుంది, ఏ రకంగా స్థితప్రజ్ఞతకు మనకు ఫలితము అందుతుంది అనే విషయాన్ని ఒక చమత్కార రూపంలో 69వ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. చమత్కార భరితంగా ఉంటుంది కానీ చాలా లోతైన అర్థం కలిగిన శ్లోకం. యా నిశా సర్వభూతానాం, ఏదైతే సర్వ ప్రాణులకు రాత్రితో సమానమో, తస్యాం జాగర్తి సంయమి. సంయమి అంటే స్థితప్రజ్ఞుడైన యోగి. ఆ స్థితప్రజ్ఞుడైన యోగి దాని యందు మేల్కొని ఉండును. దేని యందు అంటే ఆ పరమాత్మ ప్రాప్తి యందు, ఆ పరమాత్మ స్వరూపమునందు. స్థితప్రజ్ఞత పొందిన సాధకుడికి మిగతా వారికి ఉన్న రాత్రి ఈ సాధకుడికి పగలు. మేల్కొని ఉండడము అంటే పగలుతో సమానం కదా. రాత్రిళ్ళు చీకటి కాబట్టి ఏమీ కనిపించదు. పగలు మంచి సూర్యకాంతి ఉంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. మిగతా వారికి రాత్రిలాగా ఏమీ అర్థం కానటువంటి, ఏమీ కనిపించని విషయము ఈ స్థితప్రజ్ఞుడికి చక్కగా పట్టపగలు వెలుగులో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది, బాగా అర్థమవుతుంది. ఏది మిగతా వారికి రాత్రిలాగా ఉండేది, ఏది స్థితప్రజ్ఞుడికి చక్కగా కనిపించేది అంటే పరమాత్మ తత్వము, పరమాత్మ యొక్క స్వరూపము. పరమాత్మ స్వరూపము సాధారణ మానవులకు చీకటిలాగా ఏమీ తెలియడం లేదు, ఏమీ అర్థం కావడం లేదు. వింటున్నట్లుగా ఉంది కానీ అనుభవంలోకి రావటం లేదు. కానీ పట్టపగలు వస్తువులను చూసినంత స్పష్టంగా స్థితప్రజ్ఞత సాధించిన అతనికి పరమాత్మ తత్వము బోధపడుతోంది. యస్యాం జాగ్రతి భూతాని, అశాశ్వతమైన ఏ సంసారిక సుఖప్రాప్తి యందు సకల ప్రాణులు మేల్కొని ఉంటాయో, సానిషా పశ్యతో మునేః, పరమాత్మ తత్వము అనుభవపూర్వకంగా తెలిసిన మునికి అది రాత్రితో సమానము. అంటే రాత్రిపూట ఏ విధంగా అయితే సాధారణ ప్రజలకు ఏమీ కనిపించదో అలా పరమాత్మ స్వరూపం మీద ఎల్లప్పుడూ దృష్టి ఉండే ఈ సాధకుడికి ఈ ప్రాపంచిక విషయాలు ఏమీ కనిపించవు. ఈ స్థితిని ఈ సాధకుడు ఎలా సాధించుకున్నాడు అంటే మునేః పశ్యత అనే పదాల ద్వారా చెప్తున్నాడు. ఈ సాధకుడు పరమాత్మ చెప్పింది చక్కగా శ్రవణం చేసుకున్నాడు, ఇంద్రియ సంయమాన్ని సాధించుకున్నాడు, సాధించిన తర్వాత చెప్పిన ఉపదేశాలను మననం చేసుకున్నాడు. మననం చేసుకోవటం వలన ఆ ధ్యాన బలం వలన చక్కగా పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయాల మీద ఏ మాత్రం శ్రద్ధ లేకుండా చీకట్లో ఉండే విషయాలుగా చూస్తున్నాడు. అంటే పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ యొక్క స్వరూపము సాధారణ మానవులకు శ్రద్ధ లేదు కాబట్టి, తెలియడం లేదు కాబట్టి
చీకటి రాతిలాగా. అదే స్థితప్రజ్ఞత పొందిన సాధకుడికి శ్రద్ధ ఉండడం వలన బాగా తెలుసుకున్నాడు కాబట్టి వెలుగు పగలులాగా ఉంటుంది. అలాగే ప్రాపంచిక విషయాలు, లౌకిక విషయాలు సాధారణ మానవులకు ఇంద్రియ విషయాల ద్వారా అదే ప్రపంచం అనుకుని ఉంటారు కాబట్టి వెలుగు పగలులాగా. అదే స్థితప్రజ్ఞత పొందిన సాధకుడికి వాటి మీద శ్రద్ధ లేదు కాబట్టి చీకటి రాత్రిలాగా ఉంటుంది అని పరమాత్మ చమత్కార ధోరణిలో చెబుతున్నారు. స్థితప్రజ్ఞుడికైనా ఇది ఎలా సాధ్యము? పగలు వెలుతురు ఉంది, విషయాలు ఉన్నాయి, ఎలా కనిపించకుండా పోతుంది అంటే ఏకాగ్రత వల్ల ఈ సాధన, ఈ స్థితి వస్తుంది. దీనికి శాస్త్రంలో ఇసుకాన్యాయము అని చెప్పారు. ఒక కథ ఉంది. ఇసుకాసురుడు అనే ఒకతను బాణాన్ని సానబెట్టేవాడు. బాణానికి పైన ఉన్న ముళ్ళును సానబెడుతుంటాడు. అతను తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఒకరోజు ఏంటి అతని పని అంటే కొంచెం సాన పెట్టడం, సాన సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకోవడం. ఈ పనిలో అతను నిమగ్నమై ఉండగా ఇవాళ ఇన్ని బాణాలను సానబెట్టాలి అని తన పనిలో నిమగ్నమై ఉండగా ఆ మార్గం గుండా రాజుగారి ఊరేగింపు వెళ్ళింది. బాజా భజంత్రిలతో, చాలా శబ్దంతో ఊరేగింపు నడిచింది. అతను తన పని చేసుకుంటున్నాడు. పక్కన ఉన్న వ్యక్తి ఊరేగింపు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఊరేగింపు బాగా జరిగింది కదా అని అన్నాడు. ఇతను ఒకసారి తల పైకెత్తి ఏ ఊరేగింపు అని అడిగాడు. అదేంటి, రాజుగారి ఊరేగింపు అన్నాడు. ఇప్పుడే వెళ్ళింది కదా రాజుగారి ఊరేగింపు, దాని గురించి అన్నాడు. ఏ రాజుగారు, ఎప్పుడు వెళ్ళింది అన్నాడు ఈ ఇసుకాసుడు. ఇప్పుడే కదా వెళ్ళింది రాజుగారి ఊరేగింపు అన్నాడు పక్కన వ్యక్తి. ఏమో, నాకేం వినిపించలేదు, కనిపించలేదు, నేను నా పనిలో నిమగ్నమై ఉన్నాను అన్నాడు. అతనికి ఈ స్థితి ఎలా వచ్చింది అంటే ఏకాగ్రత వల్ల వచ్చింది. అతని ధ్యాస మొత్తం తన కార్యం మీద ఉన్నది, తన పని మీద ఉన్నది. అటువంటి ఏకాగ్రత సాధించుకున్నవాడు స్థితప్రజ్ఞుడు. పరమాత్మ స్వరూపం మీదే తన ధ్యాసను నిలుపుకున్నవాడు ఈ స్థితప్రజ్ఞుడు. ఇటువంటి అతనికి మిగిలిన విషయాలు ఏవి పట్టించుకోడు. రాత్రిపూట చీకట్లో ఉన్న వస్తువులు మనకు ఎలా కనిపించవో అంత స్థిరంగా అతనికి కనిపించవు. ఆ పరమాత్మ స్వరూపం మాత్రం అతనికి పగలు ఎంత స్పష్టంగా మనకు వస్తువులు కనిపిస్తాయో అంత స్పష్టంగా స్థితప్రజ్ఞుడికి కనిపిస్తుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేనివాడు చీకట్లో ఉన్నాడు. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు వెలుగులో ఉన్నాడు అని పరమాత్మ ఉపదేశిస్తున్నారు. మనలందరినీ కూడా వెలుగులోనే ఉండమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.